తండ్రి, ఏ ప్రమాదం రాకుండా చేశారు. వచ్చింది. ఏమిటది? ప్రమాదం. ఎవరు మీరు? నా పేరు విజయ్. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ యుగంధర్ కావాలి. అన్నైతే నీకేం పని? వాడి శవాన్ని తల్ల క్రిందులుగా మరిచి వేలాడి. ఆయన మీకేం అపకారం చేశాడు? ఈ అన్నయ్య అపకారం చేస్తే నాకు కాదు, మా సర్దార్. ఎవరు మీ సర్దార్? ఠాకూర్ సంగ్రామ్ సింగ్. మీరు సంగ్రామ్ సింగ్ అనుచరులా? అవును. రంగన్న, రాజన్న, ఇల్లంతా నలుమూలలా గాలించండి. రెక్కల విచ్చి పట్టుకునండి. బెదిరిన లేడీ పిల్లల ఏం చచ్చు? భయంగా ఉందా? అవును. వికసించిన మల్లె మొక్క. ఎవరు? నీ పేరు? పద్మావతి. పద్మావతి. సహబాష్. పద్మముల సయ్యాటికి సవాలు చేస్తుంది నీ నగుము. నీ అధరాల మందార మకరందాలను అనివి తీర్చుకోమంటుంది. మన్మథమిటి శరాలై నా గుండెల్లో పుచ్చుకోమంటుంది ఈ పునస్థం. ఏయ్ అందాల జాబిల్లి, నీ అందం వర్ణన కవి కల్పనకు, గాయకుని అమృత రాగానికి, ఊహాజీవి ఊహ కల్పనకు అందనిది అందం. ఎవరు నువ్వు? చెప్పానుగా, నా పేరు పద్మావతి. నేను విన్నానుగా నీ పేరు పద్మావతిని. ఇక్కడ ఎందుకున్నావు? నేనా ఇన్స్పెక్టర్ యుగంధర్ చెల్లెల్ని. యుగంధర్. నా ఆగర్భ శత్రువు యుగంధర్ చెల్లెలువా నువ్వు? దొరా, లోపల ఎవరు లేరు. ఆ నయవంచక చక్రవర్తి మా రాకను గమనించి పెట్టలా ఎగిరిపోయాడన్నమాట. అంతే ఉంటుందరా. మరేం పర్వాలేదు. ఈ పసందైన పసిడి బొమ్మను పట్టుకుంటే పసిపాపల పాలు ద్రాగటానికి వస్తాడా యుగంధర్? దీన్ని ఎలా రండి. వెధవల్ల ఒక ఆడదానికి భయపడి వదిలేస్తారా? పౌరుషం లేని చవటల్లారా. పాపకర్ముడా, నువ్వు మనిషివా పిశాచానివా? ఎందరో ధన మాన ప్రాణ సంపద దోచుకుంటున్నా నువ్వు. మానవ రూపం ఎత్తిన కలియుగ రావణాసురుడివి. మీ అరాచకాలకు ఎంతమంది బలైపోయారు. మీరు సృష్టించిన బీభత్స వాతావరణంలో ప్రకృతి మాత నలిగి నాశనం అవుతుంది. మీరు మనుషులు కారు, నిజంగా రాక్షసులు. ఎందరో సంపద దోచుకుంటున్నారే వారి అర్థనాదాలు నీ మదిలో కలిసి వేయటం లేదా? అదే నీ వారికి జరిగితే ఏం చేస్తావు? సాటి మానవుల ప్రాణాలతో చెలగాట మారుతున్నావే వారి అర్థనాదాలు నీ మస్తిష్కంలో కలత చెందటం లేదా? అదే నీ వారికి జరిగితే ఏం చేస్తావు? తోబుట్టుగా ఆదరించవలసిన ఆడజాతి మానవ ప్రాణాలతో చెలగాట మారుతున్నావే అదే నీ తల్లికో చెల్లికో లేక మనసారా ఆరాధించే నీ పత్నికో జరిగితే సహించి భరించి నిలవగలవా? ఏ వెళ్ళకపోతున్నావా? నీ మూలంగా సర్వస్వాన్ని పోగొట్టుకున్న అభాగ్యులలో ఒక్కరు నీ వారంటూ ఉంటే లేదా? అటువంటి విషగడియ నీ జీవితాన్ని ప్రవేశిస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు సృష్టించిన బీభత్స పరిణామం ఏమిటో. అందుకే అంటున్నాను, నువ్వు మనిషి జన్మనెత్తిన విచిత్ర విష సర్పాలవి. అందంగా కనిపించే నీ మొక్కల్లో విషరేఖలు కనిపిస్తున్నాయి. ప్రాణాలతో బ్రతకనేమో. ఆగండి దొరా, వెళ్ళండి. వెళ్తారా లేదా? పద్మ వస్తారు.
ఎంతమందిరా వాళ్ళు? ఒక్కడే సర్దార్. మరి మీరు బలచిన ఆంబోతుల్లా ఇద్దరుండి ఒక్కడిని ఎదిరించలేక పారిపోయి వచ్చారు. అరే ఓ రంగ, జీ సర్దార్. విన్నావట్రా ఈ విచిత్రం? అతి భయంకరుడు యమకింకరుడు కాలాంతకుడైన సంగ్రామ్ సింగ్ అనుచరుడు ఒక సామాన్యుడి దాటికి తట్టుకోలేక పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చారు. అరే ఓ రంగా, జీ సర్దార్. ఇక్కడి నుంచి సుమారు 50 మైళ్ళ దూరం గ్రామాలలో పసి పిల్లలు ఏడిస్తే తల్లులు ఏమని నిద్రపుచ్చుతారో తెలుసా? బాబు నిద్రపో, నిద్రపో, లేకుంటే సంగ్రామ్ సింగ్ వచ్చేస్తా. సంగ్రామ్ సింగ్ పేరు వినగానే ఏడ్పుమాన్ కిక్కురు మనకుండా నిద్రపోతా. సంగ్రామ్ సింగ్ పేరు మట్టిలో కలిపి పొరపాటైపోయిందరా. అరే ఓ రంగా, జీ సర్దార్. డేవిడ్ మన్నించమంటున్నాడు రా. మీ ఇష్టం సర్దార్. భయపడి పారిపోయి రావడాన్ని ఏమంటారు రా? పిరికితనం సర్దార్. విన్నావా? విన్నాను సర్దార్. దాన్నే పిరికితనం అంటారురా. దాన్నే పిరికితనం అంటారురా. పిరికి వాళ్లకు సంగ్రామ్ సింగ్ స్థావరంలో స్థానం. అరే ఓ రంగా, జీ సర్దార్. పిరికి వాళ్లకు శిక్ష ఏమిటిరా? మరణదండన. అరే ఓ రంగా, జీ సర్దార్. జాన్ డేవిడ్ వాళ్ళు నా కోసం ఇల్లు వాకి భార్యా బిడ్డను వదిలి నాతో చేతులు కలిపిన వాళ్ళు, నా కోసం అవేర్నెస్లో శ్రమించే నా మిత్రులురా. వీళ్ళే వాళ్ళను చంపడానికి వీళ్ళే. సర్దార్, రాజన్, మన ఆనవాయితీ ప్రకారం చంపాల్సింది కదా. అది కాదు సర్దార్. వద్దురా, వాళ్ళు నా వాళ్ళురా, నా ఆప్తులు, నా ఆప్తులు. గుర్తొచ్చింది. ఈ నిర్ణయం ఆ దేవుడికే వదిలేదు. అరే ఓ రంగా, జీ సర్దార్. ఏమంటావురా? మీ ఇష్టం సర్దార్. నీ పిస్టల్ ఎలాతే? ఇందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయిరా? ఖాళీ పిస్టల్ సర్దార్. అందులో బుల్లెట్స్ లేవు. అరే ఓ రాజన్న, జీ సర్దార్. నీ పిస్టల్ ఎలాతే? ఇందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయిరా? ఖాళీ పిస్టల్ సర్దార్. 2 ఖాళీ పిస్టల్స్. నిజంగానే ఖాళీ పిస్టల్స్ రా. ఇందులో బుల్లెట్స్ ఉన్నాయి, ఇందులో బుల్లెట్స్ ఉన్నాయి. నా పిస్టల్లో బుల్లెట్స్ ఉన్నాయి. మొత్తం 5 బుల్లెట్స్ నా పిస్టల్లో ఉన్నాయి. ఇప్పుడే ఈ 3 పిస్టల్స్ నువ్వు కలిపేస్తావు. మోటిని కలిపా. సర్దార్. రంగా, సర్దార్. నేను అధర్మంగా ప్రవర్తించడం లేదు. తీర్పు ఆ దేవుడికే వదిలేస్తాను. ఈ పిస్టల్స్ లో ఒకదానిలోనే బుల్లెట్స్ ఉన్నాయి. ఎందులో ఉన్నాయో నాకు తెలియదు. సర్దార్. బుల్లెట్స్ ఏ పిస్టల్లో ఉన్నాయో నాకు తెలియదు కదా. మొదటి పిస్టల్ తీసుకుంటాను, డేవిడ్ను కాలుస్తాను. అది ఖాళీ పిస్టల్ అయితే బ్రతికిపోతాడు, లేదా రంగా పాప చచ్చిపోతాడు.
డేవిడ్ చచ్చిపోతాడు. సర్దార్ మొదటి పిస్టల్ దూరంగా పారేస్తా, రెండో పిస్టల్ తీసుకుని జాన్ను కాలుస్తా. అది ఖాళీ పిస్టల్ అయితే బ్రతికే పోతాడు, లేదా జాన్ మనకు దూరం అవుతాడు. రంగా సర్దార్ డేవిడ్ సర్దార్ పాపం, దేవుణ్ణి తలుచుకోరా. సర్దార్ డేవిడ్ మ్రోగలేదురా, పిస్టల్ మ్రోగలేదురా. అరే ఓ రంగా, జీ సర్దార్ బ్రతికిపోయాడు రా, బ్రతికిపోయాడు రా కుక్క, నిజంగా బ్రతికిపోయాడు. జాన్, నువ్వేమవుతావో కదరా. సర్దార్ నేను మీ ఉప్పుడు చూసినాడు సర్దార్. ఇప్పుడు బుల్లెట్ రుచి చూడరా. సర్దార్ దేవుణ్ణి తలుచుకో. జాన్, పిస్టల్ మోగలేదు, మోగలేదు. అరే ఓ రంగా, జీ సర్దార్ మోగలేదు, పిస్టల్ మోగలేదు. బ్రతికిపోయాడు రా, నిజంగా బ్రతికిపోయాడు. అరే ఓ రంగా, జీ సర్దార్ దేవుడు ఉన్నాడు రా, నిజంగా దేవుడు ఉన్నాడు. పాపం, ఆ దేవుడిని తలుచుకున్నాను, ఆ దేవుడే వీళ్ళందరినీ కాపాడారు రా. అరే ఓ రంగా, జీ సర్దార్ ఇటువంటి ఆనంద సమయం విందు వినోదాలతో ఆటపాటలతో పండుగ చేసుకోవాలి. సై సర్దార్ పిలవరా నా వలపుల మయూరి, చెడుకుల రాణి, బెడుకుల వయ్యారి మాధురిని. సై సర్దార్ మాధుర్యమైన పేరు గల నా మాధురి ఈ రోజు నా అనుచరులు ఘోర పరాజయం పొంది మనసుకు శాంతి లేక కలత హృదయాలతో పరితపిస్తున్నారు. జోర్పు సంగ్రామ్ సింగ్ భయంకర జీవిత గమనం కొత్త మలుపు తిరిగిన పసందైన రోజు. సంగ్రామ్ సింగ్ హృదయ ఉద్యానవనంలో వసంతాలు పూసే మొదలాతి మొదలు వాటికి నేటికి మరపురాని మరువలేని మాధురి నా వలపుల కొలికి ఈ రోజు నా అనుచరులు పరాజయం పొంది మనసుకు శాంతి లేక కలత హృదయాలతో మతులు పోగొట్టుకున్నారు. వాళ్ళ హృదయాలకు ప్రశాంతి కావాలంటే ఏం చేయాలి? ఆడాలి, ఇంకా పాడాలి. విన్నావా అపరంజి బొమ్మ, నీ ఆట పాట కావాలి. అరే ఓ రంగా, జీ సర్దార్ ఏమంటావురా? మీ ఇష్టం సర్దార్. విన్నావా బంగారు బొమ్మ, పాడు పాడు. అట్టంటి దాన్ని కాదు మిస్టరీ, అద్దరిపై డబ్బులకు రాను
యవ్వనము మన్మథ రాతియతో మంజువాణి నీడే చేసుకొని మేజవాణి మట్టగల కోలు మంతే పింగరిలో సాటి కోమలకు కంటి వర్తకులు అన్న పెట్టుబడి కోమలాంగి నీకు మక్కుబడి వంగి వంగి తెలుగు సర్కారు చిందాల వారు దేవదూతలే తెలుగు సర్కారు చిందాల వారు దేవదూతలే ఇంటి ఖర్చు కావాలంటే అమ్మదీరా నీకు నీకు మంత్రి ఛాన్సు కావాలంటే ఇక్కడుంది నీకు నీకు అట్టంటి తంటి తంటి కాను మెసిరి అందరూ పడప్పులకు రాను మెసిరి కవితలతో పన్ను చిన్నులలో వాడా కథనలతో నేడు కన్నెరకు రేపు లేదు రోజు మేనరికం పక్క కాదు పడుతూ మెళ్ళాలు పక్క తాళాలు రమ్మ కోణాలు కుంభ కోణాలు నీకు గిన్నెరికం ఉండబోదు మాకు కోడలు కంపించరాదు రాదారి లారీ గోదారి లాంటి మా ఇంటి కాడే నైట్ హల్టులే రాదారి లారీ గోదారి మొగ్గ విచ్చిన్నాడే తెట్ట పూల తొట్టి నీకు నీకు తలక పోసిన్నాడే బడ్డ ఉన్నవాళ్ళు నీకు నీకు అట్టంటి తంటి దాన్ని కాను మెసిరి అందరు డబ్బులకు నాను మెసిరి సర్కీడు కిరకి సరసాల చెల్లకి నా రంగు నల్లింగో సందేళ మధ్యకి చుక్కలాంటి వయసువై అందుకోరా చందరుడా సన్న జాతి అమ్మాయి అందం అందుకోరా సుందరుడా ఎరా డేవిడ్ जी सरदार ఎలా ఉందిరా ఆట मयूर नाट्యం सरदार ఈ ఆట పాట మీకోసమే. ఆ, మీకోసమే నవ్వండి. ఇంకా నవ్వండి. ఇంకా నవ్వండి. వీరికి కుక్కలకు సంగ్రామ్ సింగ్ స్థావరంలో స్థానం. వీరికి కుక్కలకు సంగ్రామ్ సింగ్ స్థావరంలో స్థానం. విన్నారా? విన్నాను సర్దార్. వీరులకు సంగ్రామ్ సింగ్ ఇచ్చే బహుమానం ఇది. అరే ఓ రంగా, జీ సర్దార్. ఈ శవాల్ని ఏం చేద్దాం? కందకోలో చేద్దాం సర్దార్. వద్దు, సోంపుతో స్నానం చేయించి కొత్త బట్టలు తొలగించి బొట్టు కాటుగా పెట్టి వారి భార్య కానుకలుగా పంపించరా? జీ సర్దార్. కందకంలో పారాయండి ఈ శవాలు. జీ సర్దార్. దోచుకుంటున్నా నువ్వు మానవ రూపం ఎత్తిన కలియుగ రావణాసురుడివి. మీ అరాచకాలకు ఎంతో మంది బలైపోయారు. మీరు సృష్టించిన బీభత్స వాతావరణంలో ప్రకృతి మాత నలిగి నాశనం అవుతుంది. మీరు మనుషులు కారు, నిజంగా రాక్షసులు. సంపద దోచుకుంటున్నావే, వారి అర్థనాన్ని అర్థం చేసుకున్నావా?
పద్మ సాటి మానవుల ప్రాణాలతో చెలగాట మారుతున్నావే మరి అర్థనాదాన్ని మస్తిష్కంలో కలత లేదా అదే నీ తల్లికో చెల్లికో లేక నీ పత్తికో జరిగితే సహించి భరించి నిలవగలవా? పద్మ పద్మ ఇక నేను వెళ్ళలేను పద్మ. ఏ వెళ్ళలేకపోతున్నావా? నీ మూలంగా సర్వస్వాన్ని పోగొట్టుకున్న అభాగ్యులలో ఒక్కరు నీ వారంటూ ఉంటే లేదా అటువంటి విషగడి నీ జీవితంలో ప్రవేశిస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు సృష్టించిన బేబచ్చ పరిణామం ఏమిటో. అందుకే అంటున్నాను యూఆర్ ఎ డ్రాగన్. నో యూఆర్ ఎ డ్రాగన్. నో యూఆర్ ఎ డ్రాగన్. నో నో నో. దొరా పద్మ నా కళ్ళు తెరిపించి